ఇదిగో నాయన, ఈ సమయంలో ప్రభా నీ దాసుని మాట్లాడబోచుండగా మీరు నాకు సహాయంగా ఉండండి. ఇక్కడ వచ్చిన నీ బిడ్డలందరికీ ప్రభా కావాల్సిన వర్తమానము మీరు నా ద్వారా అందించండి. అటువంటి మాటలు వినిచిన ప్రతి ఒక్కరికి కావాల్సిన నెమ్మది, ఆదరణ, రక్షణ, స్వస్థత నీవే అందించమని అతి త్వరగా రానయ్యన్న యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నిర్మున్నత అపోస్తల కార్యము 18వ అధ్యాయము 24వ వచనము. అపోల్లో అను ఒక యూదుడు చాలు. ఈరోజు మన వాక్య భాగ అంశము క్యారెక్టర్ స్టడీ అపోల్లో. ఎందుకంటే ఈరోజు ఈ వ్యక్తి గురించి మాట్లాడదలుచుకున్నాను. అంటే ఒక చిన్న వృత్తాంతం మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకసారి సంఘంలో ఎవరు గొప్ప అనే విషయం వచ్చింది, ఎవరు గొప్ప అనే అనుభవం వచ్చిందట. ఇద్దరూ ఆ సంఘానికి దైవజనులే. ఆ సంఘాన్ని స్థానికంగా నడిపించిన వారేమో అపోల్లో, స్థాపించిన వారేమో ఆ యొక్క పౌలు గారు. కానీ కొంతకాలం తర్వాత పౌలు గారికి అనుకూలంగా కొంతమంది, అపోల్లోకి అనుకూలంగా కొంతమంది మారిపోయి మా దైవజనుడు అని మాట్లాడుకుంటున్నారు. అయితే జరిగిన విషయం ఏదైతే మనుషుల్లో భేదం వచ్చింది కానీ దైవజనుల్లో భేదం రాలా. అప్పుడు దైవజనుడు అంటాడు, అపోల్లో ఎవరు, పౌలు ఎవరు? అపోల్లో పౌలేమో నాటాడేమో, అపోల్లో నీళ్లు పోసాడేమో, కానీ సమస్తాన్ని వృద్ధి కలిగించింది దేవుడే అని ముక్త కంఠంతో ఇద్దరు కూడా చెప్పిన వారుగా ఉన్నారు. ఈరోజు పౌలు గారు అపోల్లో గురించి స్పష్టంగా మాట్లాడే అనుభవం ఇక్కడ కనపడుతుంది. అంటే పౌలు గారితో పాటు ఈయన కూడా ఈయన్ని కలిపి, ఈయనతో కలిపి పోటీగా మాట్లాడుకునే అనుభవాలు ఆ రోజు స్థానికంగా సంఘంలో కొన్ని ఉన్నాయి. ఎప్పటి నుంచో అనుకుంటా అసలు ఈ అపోల్లో అని గొప్పతనం ఏమిటి, ఎందుకు పౌలుతో పాటు పోల్చి అపోలోను గురించి మాట్లాడుతున్నారు అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండగా దేవుడు ఈ ఉపవాసాల నాటికి ఇతని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునే అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ అపోల్లో గురించి నేను మీతో మాట్లాడదలుచుకున్న వాడుగా ఉన్నాను. అపోల్లో ఎక్కడ పుట్టినవాడుగా ఉన్నాడు అంటే ఈజిప్ట్ ప్రాంతంలో పుట్టినవాడుగా ఉన్నాడు. అతడు ఏమాత్రము కూడా దైవ సంబంధమైన భక్తి గల అనుభవాలు అనేవి అతడు పుట్టి పెరిగిన ప్రాంతంలో కనపడడం లేదు. ఏమాత్రము కూడా భక్తి పరులు అనేవి అక్కడ లేరు. దేవుని యొక్క భయం అనేది ఆ ప్రాంతంలో లేదు. కానీ దేవుని భయం లేకపోయినా దేవుని గురించి మరి ఏ సందర్భంలో ఎట్లా విన్నాడో నాకైతే తెలియదు. కానీ భక్తి చేయడానికి అనుకూలమైన మార్గాలు, అనుభవాలు అక్కడ ఏమీ లేకపోయినా తాను భక్తి చేస్తున్నవాడుగా ఉన్నాడు. తన భక్తిని కొనసాగించుతున్నవాడుగా ఉన్నాడు. వ్యక్తిగతంగా తన భక్తి జీవితము పరిశుద్ధంగా, పవిత్రంగా అతడు కొనసాగించుకుంటున్నవాడుగా ఉన్నాడు. నీ చుట్టూ చాలా అననుకూలమైన అనుభవాలు ఉన్నప్పుడు నీ భక్తి జీవితం ఎలాగుంటుంది? ప్రతికూలమైన పరిస్థితులు, పనిచేసే స్థలాల్లో కానీ, ఉంటున్న స్థలాల్లో కానీ, జీవనం చేస్తున్న స్థలాల్లో కానీ భక్తి చేయడానికి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు నీవు దేవుని మీద ఎంతగా ఆధారపడుచున్నావు? దేవుని కొరకు ఎలాగూ నీవు ప్రత్యేకంగా జీవించగలుగుతున్నావు? వీరి పెద్దలు కానీ, వీరి తాత ముత్తాతలు కానీ భక్తి జీవితంలో ఏమీ పెరిగిన వారేవి కాదు. వారెవరు భక్తిని గురించి తెలియదు, దేవుని గురించి తెలియదు. అయినా సరే దేవుని గురించి ఎరగని కుటుంబంలో నుంచి ఇతడు వచ్చినా కూడా తన భక్తిలోని పవిత్రతను కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవనాన్ని అతడు కొనసాగించుచున్నవాడుగా ఉన్నాడు. మనందరం వింటూ ఉంటాం కదా, మాణిక్యాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మట్టిలోంచే వస్తాయి. భక్తి పరులైన వారందరూ కూడా అననుకూలమైన అనుభవాల మధ్యలోంచి దేవుని కొరకు బలంగా బయటకు వస్తారు. గట్టిగా చెప్దాం ఇంకొంచెం కాలంగా.
ఈరోజు చాలామంది సాక్ష్యాలు చెప్పారు. వారి జీవితాల్లో చాలా అననుకూలమైన అనుభవాలు, ఆ అననుకూలమైన అనుభవాలు ఉన్నాయి కాబట్టి దేవుని కొరకు ఈరోజు మందిరంలో బలముగా వారు సాక్ష్యార్థంగా నిలబడిన వారుగా కనబడుచు ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క అపోల్లో అనే వ్యక్తి కనబడుచున్నాడు. తన యొక్క భక్తి జీవితాన్ని ఎట్లాగూ కొనసాగించాడు అంటే నీళ్ళల్లోని తామర చెట్టులాగా, అంటే చుట్టూ నీళ్లు ఉన్నా కూడా ఆ నీటిని తనకి అంటనీయకోకుండా అతడు బ్రతుకుచున్నవాడుగా ఉన్నాడు. ఏసేపు ఇంటిలోనూ చెరసాలలోనూ, ఏసేపు తండ్రి ఇంటి దగ్గర, పోతీఫర్ ఇంటి దగ్గర తన భక్తిని కానీ పవిత్రతను కానీ ఎక్కడా కోల్పోకోకుండా బ్రతికిన వాడుగా కనపడుచు ఉన్నాడు. అట్లాగే మనం చూసుకున్నట్లయితే దానియేలు అనే భక్తుడు కూడా ఇంటి దగ్గర ఏ దేవుని కలిగి ఉన్నాడో, ఏ భక్తిని కలిగి ఉన్నాడు. పరాయి దేశంలో బానిసగా వచ్చినప్పుడు అదే దేవుణ్ణి, అదే భక్తిని, అదే పవిత్రతను అతడు కాపాడుకుంటూ ముందుకు వెళుచున్నవాడుగా కనపడుచున్నాడు. ఈరోజు నీవైనా నేనైనా సరే ఎలాగ ఉన్నా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చుట్టూ చాలామంది త్రాగుబోతులు ఉంటారు, చుట్టూ చాలామంది తిరుగుబోతులు ఉంటారు. అంటే పాపాన్ని ఆకర్షించే అనుభవాలనే ఉంటాయి. ఒకసారి సెయింట్ అగస్టిన్ ఒక పాపాలు చేసే ప్రాంతం గుండా వెళుచున్నప్పుడు అక్కడ ఉన్న మేడ మీద ఉన్న ఒక స్త్రీ అగస్టిన్ అగస్టిన్ అని కేక వేస్తూ ఉంది. ఆమె ఎంత కేక వేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే ఆమె అనుకుంది, నాకంటే డబ్బులు బాగా ఉన్నది, ఏదైనా దొరుకుని ఉంటుంది, ఇక అక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటా అని మరలా అగస్టిన్ అగస్టిన్ అని కేక వేస్తుంటే అతడు అంతకుముందు దేవుని ఎరక్కితమో అపవిత్రతలో నిలిచిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడో అదే అపవిత్రమైన మార్గాల గుండా తన ప్రయాణం చేసి ముందుకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ మార్గాల గుండగా వెళుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ అనేక మార్లు అతన్ని కేక వేస్తూ ఉన్నా కూడా ఆయన అంటాడు, ఇదిగో నీవుగానే ఉన్నావు, కానీ నేనుగా లేను. నాలో ఉన్న నువ్వు చూసిన ఆ అగస్టిన్ ఎప్పుడో చనిపోయాడు, ఇప్పుడు నాలో ఉన్న అగస్టిన్ లేడు, నూతనంగా ఈ అగస్టిన్ బ్రతుకుచూ ఉన్నవాడు అని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. అంటే ఒకసారి మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మన భక్తిలోని వ్యక్తిగత పవిత్రతను మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే నీవు అనేక మందికి సాక్షార్థంగా ఉంటావు. నీ భక్తి జీవితం నువ్వు మాట్లాడకపోయినా మనుషులు నీ మాట విని ఎంతమంది మారతారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నిన్ను చూస్తూ అనేక మంది దేవుళ్ళలోకి మారటానికి నువ్వు ఒక సాధనంగా ఉంటావని నేను ఖచ్చితంగా చెప్పగలను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేనైనా సరే నేను చెప్తున్న వాక్యాన్ని మీరు ఎంతమంది వింటారో నాకు తెలియదు, కానీ నా జీవితాన్ని, నా మాటని, నా బ్రతుకును చాలామంది దగ్గరగా చూస్తున్న వారు ఉంటారు. వారు నా యొక్క అనుభవాలను బట్టి దేవుల్లో కొనసాగాలి లేదా అని వీనే ఎట్లా ఉంటే మన బ్రతుకు ఇంకా ఎట్లా ఉంటుందని వారు డిసైడ్ చేసుకుంటూ ఉంటాం. అందుకే దైవజనులుగా కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మనము కానీ మనం ఇతరులతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట కన్నా మన యొక్క ఆ క్రియలు, మన యొక్క ప్రవర్తనలు ఎక్కువగా మాట్లాడాలి. మన మాట కన్నా ఎక్కువగా మన ప్రవర్తన ఎక్కువగా ఇతరులతో మాట్లాడగలిగినట్లయితే వారిని మందిరంలోనికి మనం నడిపించగలిగే ఒక గొప్ప సాధనాలుగా దేవుడు మనల్ని మార్చగలుగుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క అపోల్లో గురించి మనము ధ్యానం చేసుకుంటున్న వారుగా ఉన్నాం కాబట్టి అపోల్లో తాను వ్యక్తిగతంగా భక్తిలో పవిత్రత అనేది కలిగిన వాడుగా కనబడుచు ఉన్నాడు. ఈరోజు మందిరంలో కూడా నేను వ్యక్తిగతమైన పవిత్రతను గురించి నేను మాట్లాడుచు ఉన్నప్పుడు, పరిశుద్ధతను గురించి మీరు మాట్లాడుచు ఉన్నప్పుడు మీలో చాలామంది సహజంగానే ఒక అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే అనుమానాలకు కానీ గుసగుసకు కానీ ఒక మేనమామ ఉన్నాడు. ఆ మేనమామ ఏం చేస్తాడంటే ఎప్పుడు చెవుల్లోకి వచ్చి మనకు ఆ చెవుల్లో గుసగుసలాడుతూ ఉంటాడు. ఇదిగో ఓ అల్లుడా, ఇదిగో ఇది నీ వల్ల సాధ్యమవుతుందా? పాస్టర్ గారు ఏదో చెబుతాడు కానీ అట్లా బ్రతకడం సాధ్యమవుతుందా అని నీ చెవుల్లో ఈ మేనమామ అనే సాతాను ఏం చేస్తాడంటే గుసగుసలాడుతూ ఉంటా. నీవు కూడా వాడు చెప్పినట్లుగానే నీకు ఒక ఆలోచన వస్తుంది, ఏదో ఉపవాసాలు కదని వచ్చాం, ఆ సమయం ఉంది కాబట్టి దైవజనుడు చెప్తున్నాడు కాబట్టి వింటున్నాం,
టైం అయిపోతే వదిలేస్తాడు కాబట్టి వెళ్ళిపోతాము. ఆయన చెప్పినట్లు నడవాలంటే ఇది సాధ్యమవుతుందా? పరిశుద్ధంగా జీవించడము ఇది సాధ్యమవుతుందా అన్న ఆలోచన మేనమామ చెవిలో చెప్పిన గుసగుసలను బట్టి మనకు కూడా ఏం చేస్తుందో తెలుసా? అనుమానం అనేది వస్తూ ఉంటుంది. నువ్వు భక్తిగా జీవించాలి అని అనుకున్నప్పుడు అపవాది అడ్డం వచ్చినా నిన్నెవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే మనము ఆరాధించున్న యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడంటే మన మీద బరువులు పెట్టి బాధ పెట్టేవాడు కాదు, కానీ మన యొక్క బరువులను ఎట్లా మోయాలో మోయడానికి కావలసిన శక్తినిచ్చేవాడు, బలమునిచ్చేవాడు. ఇంకొంచెం మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఎందుకంటే ఒక రైతు దగ్గర 2 ఎద్దులు ఉన్నాయి. ఈ 2 ఎద్దులతో అతడు ఏం చేస్తున్నాడు? పొలంలో పనిచేస్తున్నాడు. 2 వృద్ధాప్యంలో ఉన్నాయి. అవి ముసలి ఎద్దులు అయిపోయి అనుకోకుండా ఆ రైతు దగ్గర ఉన్న ఒక ముసలి ఎద్దు చనిపోయింది. అయ్యో ఎద్దు చనిపోయింది కదా అని చెప్పి అతడు చనిపోయిన ఎద్దును బట్టి బాధపడి ఇంకో ఎద్దుకుంటేనే కానీ ఈ పొలంలో పని చేయలేమని ఆలోచించేసి అతడు సంతకు వెళ్ళిన వాడిగా ఉన్నాడు. సంతకు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా రకాలైన ఎద్దులుగా ఉన్నాయి. అక్కడ ముసలి ఎద్దులు ఉన్నాయి, పడుచు ఎద్దులు ఉన్నాయి. ఇప్పుడు రైతు ఏ ఎద్దు కొనాలి? పొలంలో ఏ ఎద్దు ఉంది? ఇప్పుడు ఆ ముసలి ఎద్దుకు ఇంకొక ముసలి ఎద్దు కొంటే ఇతని పని సులువు అయిపోతుంది. కానీ అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ ఇప్పుడు ముసలి ఎద్దే కొంటే ఇక్కడ పొలంలోకి వచ్చిన తర్వాత అది చేస్తే చాలా నష్టం వస్తుంది. కాబట్టి పడుచు ఎద్దునే కొందామని పడుచు ఎద్దును కొని ఆ కాడిని ముసలి ఎద్దుతో పాటు దేని ఎద్దుకు వేశాడు? పడుచు ఎద్దుకు కూడా వేశాడు. కానీ ఇది ఘాట్లో పడ్డంలా, సాలల్లో నడవడంలా, అది లాగడానికి ఇష్టపడడం లేదు, ముందుకెళ్ళడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి ఆ యొక్క రైతు దాన్ని తిడుచున్నాడు. ఆ రైతు ముళ్ళుగర పెట్టి పొడుస్తూ ఉన్నాడు. ఆ రైతు దాని మీద అరుస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు జరిగిన సందర్భంలో ఈ ముసలి ఎద్దు మాట్లాడుతూ ఉంటుంది, ఇదిగో ఎందుకు ఆ రైతును అలా విసిగిస్తూ ఉంటున్నావు? భారమంతా నువ్వు మోయడం లేదు కదా, నీతో పాటు సగం నేను భారం మోస్తున్నా, నీతో పాటు నేను ఈ పొలంలో పనిచేస్తున్నా, కానీ రైతు నన్నేమీ అనడం లేదే, నన్ను విసుక్కుంటం లేదే, నా మీద కర్ర జొలిపించడం లేదే, కేవలం నీ మీదే ఎందుకు ఈ అనుభవం చూపెడుతున్నాడు? ఇదిగో నువ్వెందుకు బాధపడతావు? భారమంతా నువ్వు మోయడం లేదు కదా, నాతో పాటు నువ్వు భారం మోస్తున్నావు, నీ భారంలో సగం నేను పంచుకుంటున్నా, నాతో పాటు నువ్వు నడవగలిగినట్లయితే కొన్ని రోజులు ఇది అలవాటైపోతుంది అని ఈ ముసలి ఎద్దు సైగలతో చెప్పిందో మాటలతో చెప్పిందో కానీ పొడుచు ఎద్దుతో చెప్పింది. కాసేపటికి దానికి విషయం అర్థమయ్యి ముసలి ఎద్దుతో పాటు అది నడవడం ప్రారంభించింది, ఘాట్లో పడింది. గట్టిగాలో చెప్దాం. ఇక్కడ ఉన్న ముసలి ఎద్దు ఎవరు అంటే మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు ప్రభువారు. పడుచు ఎద్దు ఎవరు అంటే మనము. ఆయన భారం మోస్తూ ఇదిగో మీ మీద కాడి వేస్తున్నా, కానీ ఇది చాలా సులువైంది, ఎందుకంటే ఆ భారం నేను మోస్తున్నా, నీ భారం నా మీద వెయ్యండి, నా మీద నమ్మకంతో నీ భారం నా మీద, మీ మీద ఉన్న కాడి చాలా సులువుగా తేలికగా ఉంటుంది, తేలిగ్గా మీరు సులువుగా చిక్కులు పెట్టు పాపం నుంచి తప్పించుకొని ఎదుట ఉన్న పరుపు మందు మీరు పరిగెత్తగలుగుతారు, బహుమానం పొందుకోగలుగుతారని దేవుడు చక్కగా చెప్తూ ఉన్నాడు. అంతగా చెప్తూ ఉన్నా కూడా మనం దేవుని మాట యందు విశ్వసించకపోతే మనం ఇంకా ఎలాగుంటామంటే పాపం అనే కాడిని భారంగా మోసేవారుగా ఉండి ఇంకా పాపంలోనే పడి అపవిత్రత కలిగి మన వ్యక్తిగత పవిత్రతను కానీ పరిశుద్ధతను కానీ కాపాడుకోలేని నిస్సహాయమైన అనుభవాల్లోకి మనము వెళ్ళిపోయేవారుగా ఉంటాం. అపోల్లో అనే వ్యక్తి చుట్టూ చాలా అననుకూలమైన అనుభవాలు ఉన్నాయి. అలాంటి అననుకూలమైన అనుభవాల మధ్య కూడా అపోల్లో అనే వ్యక్తి తన భక్తి జీవితాన్ని దేవుని కొరకు నిఖార్సుగా కొనసాగించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో నువ్వు తప్పించి మిగతా వారందరూ కూడా ఏదో ఒక అనుభవం కలిగిన వారేమో, కానీ ఈరోజు వాక్యం సూటిగా నీతో మాట్లాడుతుంది. దేవుని కొరకు ఒక నిప్పు కాగడలాగా నీవు వారి మధ్య ప్రకాశించుదువుగాక. హల్లెలూయా. అలా మనం ప్రకాశించాలంటే ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, చూడండి, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. అంటే ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్తం దగ్గరికి వస్తామో నిర్జీవమైన క్రియలను విడిచి,
నిర్జీవమైన క్రియల్ని విడిచిపెట్టడానికి, మనస్సాక్షిని అది ఏం చేస్తుంది, కడగడానికి అది ఉపయోగపడుతుంది. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఒక వాక్యం కనబడుచు ఉంది. 5:25 మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట 5:20 పురుషులారా మీ సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక, కళంకము కానీ ముడత కానీ ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యమైన ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకునెను. నిష్కలంకమైన వధువు సంఘాన్ని మార్చడానికి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, వాక్యము అనే ఉదకమైన స్నానము చేస్తున్నాడు. మూడవ అనుభవం ఏమిటంటే దేవుని యొక్క ఆత్మ చేత మనల్ని ఆయన కడుగుచు ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే 3 రకాలైన శుద్ధులు ఇక్కడ కనపడుచున్నాయి. ఒక వ్యక్తి దేవుల్లో నిలిచి తాను వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధంగా జీవించాలి అంటే, వ్యక్తిగతంగా అతడు పరిశుద్ధత పవిత్రత కలిగిన వాడుగా ఉండాలి అంటే అతడు 3 రకాలైన శుద్ధి అనుభవంలోకి వెళ్ళాలి. ఒక వస్తువు ఏదైనా మన తినుబండారానికి తినే ఆ ప్లేటు అది మనకి తిరిగి ఉపయోగించబడాలంటే అది సబ్బు దగ్గరికి వెళ్ళాలి, తర్వాత అది నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నీళ్ళ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన అట్లాగే ఉండిపోదు, అది ఎండ దగ్గరికి కానీ లేకపోతే ఆ యొక్క వస్త్రంతో తొడవబడడం దగ్గర దానికి కానీ వెళ్ళాలి. అంటే 3 అనుభవాలు ఈ ప్లేటు మనలా తిరిగి ఉపయోగించుకోవడానికి 3 రకాలైన శుద్ధి ఆ ప్లేటుకు ఉంటేనే కానీ ఆ హోటల్లో ఆ ప్లేట్లో తింటాకి మనం ఎటువంటి ఏహత లేకోకుండా ఇష్టపడుతూ ఉంటాం. 3 రకాలైన శుద్ధి కనపడుతుంది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తము చేత మనస్సాక్షిని, అట్లాగే వాక్యం చేత హృదయముని, అట్లాగే ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత మనల్ని ఏం చేస్తారంటే 3 రకాలుగా ఆయన మనల్ని శుద్ధి చేస్తూ నిష్కలంకమైన కన్నికగా వరుడు ఎదుట నిలబెట్టడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రయత్నం అనేది చేస్తున్నవాడుగా ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి, నిన్ను నీవు ఆయనకు అప్పగించుకునేవాడుగా ఉండాలి. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే దేవుడు ఎవరైతే ఇట్లాంటి శుద్ధి ఆత్మశుద్ధితో నింపబడిన వారుగా ఉంటారో, ఈ ఆత్మశుద్ధితో నింపబడిన వారు ఏం చేస్తారు, వ్యక్తిగత శుద్ధి కలిగిన వారు, వ్యక్తిగత పవిత్రత కలిగిన వారు ఏం చేస్తారు అంటే వారికి ఏదైతే దేవుడు ఇచ్చాడో ఇచ్చిన దానిని బట్టి సంతోషించగా ఇచ్చిన దేవుని బట్టి సంతోషించువారుగా ఉంటారు. వ్యక్తిగత పవిత్రత అనే అనుభవం గురించి నేను మాట్లాడుచున్నా. అపోలో చుట్టూ పరిస్థితులు అననుకూలంగా ఉన్న ఆ అననుకూలమైన అనుభవాల్లో వ్యక్తిగతంగా తాను పవిత్రత కలిగిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా ఎంత దేవుని వాక్యాన్ని ఎరిగినా కూడా కొన్ని విషయాల్లో పవిత్రతను కోల్పోతాం. ఎట్లా చూడండి, చాలా సింపుల్ లాజిక్, చాలా అర్థమయ్యే సరళలో మీతో చెప్తా. ఇందులో ఎంత లోటు ఉన్నదో మీకు అర్థమవుతుంది. ఒక సందర్భంలో ఒక సహోదరి హాస్పిటల్లో డెలివరీ అయ్యింది. డెలివరీ అయిన తర్వాత వెళదామనుకున్నాం, అవకాశం కుదరలా. డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చింది. డెలివరీ అయ్యి హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక విషయం తెలిసింది, వారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారని. మా వ్యక్తిగత పనుల వల్ల ఆ రోజు వెళ్ళడం చాలా అసాధ్యమైన అనుభవంగా ఉంది. కానీ ఆ ఇంటి మనిషిని బట్టి, అమ్మో ఆ ఇంటికి గనక డెలివరీ అయ్యింది, అసలే డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యింది, డిశ్చార్జ్ అయ్యి వచ్చినా కూడా ఎంతకాలం మనం వెళ్ళకపోతే ఇక రాసి రంపాన పెట్టేస్తుందని భయం వేసింది. ఎందుకంటే కొంతమంది మనుషులు అట్లాంటి అనుభవంలో ఉంటారు. ఇక భయం వేసి ఇక ఎట్లయినా సరే వారిని పలకరిద్దామని వారింటికి వెళ్ళి పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ సహోదరులు, ఆ కుటుంబస్తులు ఆ తల్లిని ఆ బిడ్డను చూసి మాట్లాడుచున్న వారుగా ఉన్నారు. ఎట్లాంటి మాటలు మాట్లాడుచున్నారో చూడండి. ఆ బిడ్డను చూపించి అన్నయ్య గారు చూచారు కదా, ఆ బిడ్డను ఆ ఉంగరాల చుట్టూ అచ్చం మా అమ్మ జుట్టే, అచ్చం మా అమ్మ జుట్టే చూచారుగా అన్నయ్య గారు. ఇదిగో ఆ యొక్క వేళ్ళు, కాళ్ళు వేళ్ళు, చేతుల వేళ్ళు అచ్చం మా నాన్నదే. అచ్చం ఎవరిదట? మా నాన్నదే.
మరలా అంటున్నాడు, అన్నయ్య గారు ఈ ముక్కు చూసారా, సూదిగా ఉంది, సూదిగా ఉంది, అచ్చం నా ముక్కే, అచ్చము నా ముక్కే. మరలా అంటున్నారు, అన్నయ్య గారు ఇదిగో చూసారా ఈ బొగ్గలు అచ్చం మా తమ్ముడు బొగ్గలే, అచ్చము మా తమ్ముడు బొగ్గలే అంటుంది. నాకు ఒక అనుమానం వచ్చింది, అసలు అన్ని పుట్టింటోళ్ళ పోలికలు చెప్తున్నది, అసలు మెట్టినింటినోళ్ళ పోలికలు అసలు రాలేదా ఏంటి అనిపించింది. హల్లెలూయా. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే, ఈ కుటుంబము అన్ని విషయాల గురించి మాట్లాడుతూ బిడ్డను బట్టి వారు ఏం చేస్తున్నారు, సంతోషించుచు ఉన్నవారుగా ఉన్నారు. అంటే దేవుడు కలగజేసిన బిడ్డను బట్టి సంతోషిస్తున్నారు, కానీ బిడ్డను కలగజేసిన దేవుని బట్టి వారు సంతోషించడం లేదు. అర్థమైంది వ్యత్యాసం? దేవుడు ఇచ్చిన బిడ్డను బట్టి వారు సంతోషిస్తున్నారు, కానీ బిడ్డను ఇచ్చిన దేవుని బట్టి వారు ఏం చేయటం లేదు, సంతోషించడం లేదు. మన వ్యక్తిగత పవిత్రతను కాపాడుకునే విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మనము మనకు కలిగిన వాటిని బట్టి సంతోషించడం కాదు, కానీ కలగజేసిన దేవుని బట్టి మనము సంతోషించే అనుభవంలోకి వచ్చుదుముగాక. హల్లెలూయా. ఇక్కడ 2 రకాలైన ఆనందం ఉంది. ఒకటి కలగబడిన దానిని బట్టి సంతోషము, 2 కలగజేసిన వానిని బట్టి సంతోషం. కానీ వ్యక్తిగత పవిత్రతను కాపాడుకునే విషయంలో ఇప్పుడు దేని బట్టి మనము సంతోషంగా ఉండాలి చెప్పండి? అందరూ చెప్పాలి. కలిగిన దాన్ని బట్టి సంతోషించాలా, కలగజేసిన వానిని బట్టి సంతోషించాలా? కలగజేసిన వానిని బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. ఇప్పుడు అపోలో యొక్క అనుభవాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన తన జీవితంలో వ్యక్తిగతంగా పవిత్రతను కలిగిన వాడిగా ఉన్నాడు. చుట్టూ ఎన్ని రకాలైన అననుకూలమైన అనుభవాలు ఉన్నా తాను దేవుడు ఏదైతే తనకు రక్షణానందం ఇచ్చాడో ఆ రక్షణానందాన్ని బట్టి, దేవుడిని బట్టి అతను ఏం చేస్తున్నాడు అంటే సంతోషించుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు భక్తి గనక మనము దేవుడు గనక మనకు భక్తి నేర్పిస్తే ఆ భక్తి యొక్క పవిత్రతను మనం కాపాడుకునే వారంగా ఉన్నట్లయితే ఏం చేస్తామంటే దేవుని బట్టి మనము సంతోషించేవారుగా ఉంటాం. దేవుని చేత నడిపించబడే వారుగా ఉంటాం. దేవుని మీద ఆధారపడే ఉంటాం. ఆ ముసలి ఎద్దు ఏ విధంగా అయితే పడుచు ఎద్దు ముసలి ఎద్దు మీద ఆధారపడి ముందుకు వెళ్ళిందో అట్లాగే వ్యక్తిగత పవిత్రతను కాపాడుకునే విషయంలో మనం దేవుని మీద ఆధారపడి ముందుకుని వెళ్తేనే కానీ మన పవిత్రతను మనము కాపాడుకోలేం. అట్లాగే దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి కాకుండా ఇచ్చిన దేవుని బట్టి మనము సంతోషిస్తేనే కానీ, దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం నడిస్తేనే కానీ మనము మన వ్యక్తిగత పవిత్రతను కాపాడుకోలేని వారంగా ఉంటాం. ఈరోజు 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 31వ వచనము. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడ నేను దినదినము చనిపోవచ్చున్నాను. అంటే మన జీవితంలో వ్యక్తిగత పరిశుద్ధతను మనము కలిగిన వారుగా ఉండాలంటే, పవిత్రతను మనము కలిగిన వారుగా ఉండాలంటే మనం ఏం చేయాలట? దినదినము చనిపోవాలి. ఇప్పుడు మీరు ఎవరైనా నాకు కనపడ్డారు, నేను చచ్చిపోయావా అని మిమ్మల్ని అడిగారు అనుకో, ఎట్లుంటుంది? నువ్వు చచ్చిపోయావా అని అన్నాను అనుకో, నిన్ను చూచి నిన్న చచ్చిపోయావా అని అన్నావు ఇంక ఎట్లుంటుంది? కళ్ళు కనపట్లేదా అని అంటూ ఉంటారు. కళ్ళజోడు పెట్టుకున్నా కూడా కళ్ళు కనపట్లేదా అంటూ ఉంటారు. హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెప్తుంది? వ్యక్తిగత పవిత్రతను మనము కాపాడుకోవాలంటే దినదినము మనము చనిపోవారుగా ఉండాలి. దినదినము మనం ఏ విషయంలో చనిపోవాలి అంటే, కొంచెం ఉదాహరణగా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుచున్నవాడుగా ఉన్నాను. ఒక ప్రాంతంలో దేవుని ఎరిగి వారికి కలిగిన ఆ యొక్క తలంతును బట్టి సేవా మార్గంలో అతడు వెళుచు అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క కృప వల్ల ఒక ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టే క్రమంలో కంకర కానీ ఇసుక కానీ సోలు కానీ మార్గంలో వేయబడుచు ఉంటాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కొంచెం అభ్యంతరంగా, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి అనుభవాల మధ్య ఇబ్బంది కలిగిన ఒక ఇంటి సహోదరి రోజు ఇక ఏం చేస్తుందంటే దుమ్మెత్తిపోయడం ప్రారంభించింది. ఆమె దుమ్మెత్తిపోసే సమయంలో ఈ యొక్క వ్యక్తి ఇంటిలో ఉండడంలా ఆ మాటలన్నీ ఎవరు ఉంటున్నారంటే ఇంటి యజమానురాలు ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా ఆ ఇంటిలో ఈ యజమానుడు ఉన్నాడు.
ఆమె ఎప్పట్లాగానే ఏం చేస్తుంది, సుప్రభాతం శ్లోకాలు ప్రారంభించినప్పుడు ఈ యొక్క సహోదరి అంటుంది, చూచారండి, ఈమె రోజు ఇదే గోల, మీరు ఉండలేదుగా, ఈమె బాధ మేము భరించలేకపోతున్నాం, ఎన్ని ఇబ్బందులు మేము పడుచున్నామో మీకేం తెలుసు, ఇదిగో ఇప్పటికైనా మీరు విన్నారు కదా, మీరు చూచారు కదా, మీరు లేవండి, మీరేం చేయాలి, లెగండి, వెళ్ళండి, అడగండి, దులపండి అని ఈ సహోదరి ఏం చేస్తుందంటే ఈ భర్తను గిల్లడం మొదలుపెట్టింది. ఈ అక్క పేరు ఏమిటంటే గిల్లుడు అక్క. హల్లెలూయా. కొంతమంది వాళ్ళ మీదకి ఎంతమంది వచ్చినా వారు మౌనంగా ఉంటారు, కానీ వారేమి అనరు. ఇంట్లో భర్త ఉంటాడు కదా, ఆ భర్తని గెలవడం మొదలు పెడతా, నువ్వు అంటావా లేదా, వెళతావా లేదా, దులుపుతావా లేదా. ఈ అక్క పేరు ఏ అక్క పేరండి, గిల్లుడు అక్క. హల్లెలూయా. ఇప్పుడు ఈమె బాధ భరించలేక ఈయన ఏం చేస్తున్నాడు, ఆ సహోదరి దగ్గరికి వెళుతూ ఉన్న మార్గంలో ఇక ఎప్పటిలాగానే ఈ సహోదరి చక్కటి శ్లోకాలు, సుప్రభాతాలు ఇంకొంచెం సౌండ్ పెట్టి మరీ వినిపిస్తూ ఉంది. ఈయన ఏం చేశాడంటే తిన్నగా ఈసారి దులుపుతాళ్ళేమో ఆయన అనుకుంటూ ఉంటే తిన్నగా మౌనంగా వీధి చివరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి, వీధి చివరికి వెళ్ళిపోయాడండి. అయినా సరే ఏమో తిట్టుడు ఆపల. ఈమెమో ఏంటి దులుపుతాడనుకుంటే వీధి చివరికి పోయిందనుకుంటే ఈయన ఏం చేస్తున్నాడటండి, ఒక థమ్సప్ బాటిల్, 100 రూపాయల థమ్సప్ బాటిల్, 2 లీటర్ల థమ్సప్ బాటిల్ ఎట్ట పట్టుకొని వస్తున్నాడంట. ఎట్ట పట్టుకుని వస్తూ ఉంటే ఏ అక్క అయితే తిడుతున్న అక్క దగ్గరికి వచ్చి, అక్క ఇందాక నుంచి తిడుతున్నావు అక్క, సాలు వచ్చి ఉంటుందేమో అక్క, దప్పికై ఉంటుందేమో అక్క, ఇదిగో థమ్సప్ బాటిల్ తాగక్క అంటున్నాడట. హల్లెలూయా. ఏమయ్యా నీకు వినపడుతుందా, తిట్టేది నిన్నే, నీకు అసలు ఏమీ వినపడలేదా ఏంటి అంటూ ఉంటే, అక్క నువ్వు నన్నెప్పుడు తిట్టావు అంటున్నాడంట. అదేమిటయ్యా తిట్టేది నిన్నే అంటూ ఉంటే, అక్క నేను నిన్నే చచ్చిపోయా, ఇక నేను చచ్చిపోతే ఇంక నువ్వు నన్ను ఎప్పుడు తిడతావు అన్నప్పుడు ఆ దైవజనుడు అన్న మాటకి ఆమె అవాక్ అయిపోయిందటండి. నేను ఇంతగా తిడుతున్నా, ఈయన దేవుని ప్రేమ చూపెడుతున్నాడే అని ఆమె అర్థం చేసుకుని మరుసటి వారం దైవజనుడి ఇంట్లో పరిచారకులుగా మారిపోయిందట. హల్లెలూయా. గడిగలు చెప్దాం. ఆ ఇంటిలో ఏ పని చేయాలన్న పరిచర్యకి ఎవరు వెళ్తున్నారట, ఈ సహోదరే వెళుతుంది. ఎప్పుడైతే మనము వ్యక్తిగతంగా మన పవిత్రతను కాపాడుకునే విషయంలో మనం ఏం చేయాలి తెలుసా, దినదినము చనిపోవారుగా ఉండాలి. నిన్నే నువ్వు చనిపోతే ఈరోజు దేనికి లేదు, కోపానికి అవకాశం లేదు, అదేవిధంగా గొడవకి అవకాశం లేదు. నిన్న నువ్వు చనిపోతే ఈరోజు నీలో ఉన్న నీవేం చేస్తావంటే ఖచ్చితంగా గొడవకి కానీ కోపానికి కానీ తగువుకి కానీ మనము ముందుకు వెళ్ళేవారుగా ఉంటున్నాం. వ్యక్తిగత పవిత్రతను కాపాడుకునే విషయంలో మనం ఏం చేయాలంటే దినదినము మనము చనిపోవారుగా ఉండాలి. గడిగలు చెప్దాం. వ్యక్తిగత పవిత్రతను నేను కాపాడుకోవాలని చెప్తున్నా కదా. వ్యక్తిగత పవిత్రతను మనం కాపాడుకోవాలంటే 3 రకాలైన శుద్ధి అనేది ఉండాలి. వ్యక్తిగత పవిత్రతను మనం కాపాడుకోవాలి అంటే మనకి కలిగిన దాన్ని బట్టి సంతోషించడం కాదు, కానీ మనకి కలగజేసిన దేవుని బట్టి మనం ఏం చేయాలి, సంతోషించువారుగా ఉండాలి. వ్యక్తిగత పవిత్రతను మనం కాపాడుకోవాలి అంటే దినదినము మనం ఏం చేయాలి అంటే చనిపోవారుగా ఉండాలి. ఇప్పుడు ఈ అపోల్లో గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొదటి విషయము ఈయన వ్యక్తిగత పవిత్రతను కలిగిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఇతడు ప్రావీణ్యుడు. అపోస్తల కార్యము 18వ అధ్యాయము 24వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇతడు ఎలాగున్నాడంటండి, ప్రావీణ్యుడుగా ఉన్నాడు. ఎలాగున్నాడు, అంటే ఎన్నో పుస్తకాలు, ఆ ప్రాంతంలో ఎన్నో రకాలైన పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు బట్టి చాలా విషయాల్లో అతడు ఏం చేశాడంటే ప్రావీణ్యం సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు. అంటే అతడు ఒక దేవుని ఎరగని అనుభవాల మధ్య పెరుగుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. తన దగ్గర దేవుని గురించిన పుస్తకాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. మన దగ్గర అంటే మన ఇంట్లో పాటల పుస్తకం ఉంటుంది, బైబిల్ ఉంటుంది, రచనలు ఉంటాయి, జీవిత చరిత్రలు ఉంటాయి, అట్లాగే మనల్ని ప్రేరేపించే కొన్ని ఆ యొక్క పత్రికలు అనేవి ఉంటాయి. పిల్లలు ఏదో ఒక సందర్భంలో, ఇంటికి వచ్చిన వారు ఏదో ఒక సందర్భంలో చదవడానికి అవకాశం ఉంటుంది. కానీ అటువంటి ఏ అవకాశము ఆ ప్రాంతంలో, జీవిస్తున్న ప్రాంతంలో లేదు. కొద్ది అవకాశం మాత్రమే అతడు రచనల గురించి చదువుకోవడానికి కావాల్సిన అవకాశం ఉంది. ఆ కొద్ది అవకాశాన్ని అతడు వినియోగించుకుని ఆ కొద్ది అవకాశాన్ని బట్టి అతడు ఎట్లా అయ్యాడంటండి,
ప్రావీణ్యుడు. ఏమయ్యాడు? ప్రావీణ్యుడు. మనం కూడా చాలామంది నాకు అది ఉంటే, మా నాన్న అది సమకూరిస్తే, ఇది సమకూరిస్తే, అక్కడ చదివిస్తే, ఇక్కడ చదివిస్తే నేను గొప్పవాడిని అయ్యేవాడిని అని చాలామంది యవ్వన కాలంలో ఉన్న బిడ్డలైన వారు మాట్లాడుతూ ఉంటారు. నిజముగా నీకు ఏదైనా సాధించాలన్న మనసు ఉన్నట్లయితే, నీకేదైతే కలిగి ఉన్నావో కలిగి ఉన్న దాన్నే పట్టుకొని నీ జీవితంలో ఉన్నతమైన ప్రావీణ్యను సంపాదించువాడుగా ఉంటావు. హల్లెలూయా. ఎక్కడో ఏదో ఏసీ హాల్లో, ఏసీ క్యాంపస్లో నేను చదివే సంవత్సరాల అబ్దుల్ కలాం గారు కనపడుచు ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనపడుచు ఉన్నారు. వారు స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న వారుగా ఉన్నారు. అబ్రహాం లింకన్ గారు చదువుకున్నారు. వారు స్ట్రీట్ లైట్ కింద వారు చదువుకొని వారు దేశాధినేతలు అయిన వారుగా ఉన్నారు. దేశాన్ని ప్రభావితం చేయగలిగే ఒక శక్తిమంతులుగా మార్చబడ్డారు. వారికి ఇప్పుడు నీకున్న సౌకర్యాలు ఏమి, వారి తల్లిదండ్రులు వారికి ఏమీ కల్పించకపోయినా, నాగరికత వారిని అణిచివేయాలని చూస్తూ ఉన్నా కూడా వారికున్న వనరులనే పట్టుకొని ఆ వనరులలో ఏం చేశారంటే నైపుణ్యం సంపాదించిన వారుగా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మందిరంలో ఉన్న యవ్వన కాలంలో ఉన్న బిడ్డలతో నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ దగ్గర నీకు అందుబాటులో ఏదైతే ఉందో అందుబాటులో ఉన్న వాటిని బట్టి నువ్వు వాటిలో ప్రావీణ్యం సంపాదిస్తే నమ్మకమైన వానికి దీవెనలు ఏమంటాయి అంటే, దీవెనలు మెండుగా ఉంటాయి. కొద్దిగులో నమ్మకున్న వాడు విస్తారమైన వాటిలో నమ్మకం ఉంటా. నీకున్నది ఏదైనా ఉన్న దాంట్లో నువ్వేం చేయాలంటండి, దానిలో ప్రావీణ్యం సంపాదించు. మోషేని చేతిలోది ఏమిటి అంటే, మోషే మామూలు కర్ర అనుకుంటున్నాడు, కానీ ఆ కర్రని దేవుడు ఉపయోగించాడు. దేవుని చేత ఉపయోగించి దేవుని యొక్క శక్తి కలిగిన కర్రగా దేవుడు మార్చాడు. తనకున్న కర్ర అది సామాన్యమైన కర్ర, కానీ అదే కర్రతో బండను బద్దలు చేశాడు. అదే కర్రతో ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. అదే కర్రతో ఇశ్రాయేలును అనేకమైన సంవత్సరాలు అరణ్యములో క్షేమంగా నడిపించిన వాడుగా ఉన్నాడు. తనకున్న కర్రనే దేవుడు ఉపయోగించి గొప్ప కార్యాన్ని జరిగించిన వాడుగా కనపడుచున్నాడు. ఈరోజు నీకున్న సౌకర్యము నీ తల్లిదండ్రులు కొంతవరకు నీకు సమకూర్చారు, ఇంకా అవకాశం ఉంటే సమకూర్చేవారేమో, కానీ ఉన్న సౌకర్యాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటూ దానిలో నువ్వు నైపుణ్యము సంపాదించువాడుగా ఉండాలి. అపోల్లో చుట్టూ అననుకూలమైన అనుభవాలు ఉన్న దాంట్లోనే ఉపయోగించుకొని అందులోనే అతను ఏం చేశాడంటే నైపుణ్యము సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు, నిపుణత సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు. గట్టిగా హలో చెప్దాం, ఇంకొంచెం గట్టిగా. ఇది రెండవ విషయం. మొదటిగా అతడు వ్యక్తిగత పవిత్రతను కాపాడుకున్నవాడుగా ఉన్నాడు. 2, అతను ఏం చేశాడటండి, నైపుణ్యం అనేది సంపాదించుకున్న వాడుగా ఉన్నాడు. ఎందుకంటే మనము ఒక విత్తనము అనేది వేస్తాం. విత్తనం వేసిన తర్వాత అది కాకర తీగో లేకపోతే సొరకాయ తీగో విత్తనం వేస్తాం. ఆ విత్తనం వేసిన తర్వాత దానికి తగ్గట్టుగా ఒక పందిరి అనేది అల్లుతాం. కాయాలనుకున్న ఆ పాదు ఈ పందిరి వేసినా ఉన్న సౌకర్యాన్ని, ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుంటూ ఆ పందిరి ఎంతవరకు అవకాశం ఉందో అవకాశం ఉన్నంత వరకు అది పాదు మీద పాకుతూ ఏం చేస్తుందంటే కాయలు కాయడం ప్రారంభిస్తూ ఉంటుంది. నాకు ఎట్లా పందిరి వేయలేదు కాబట్టి నేను కాయలు కాయలేదు అని ఆ పాదు అనదు. కాసే సత్తా దానిలో ఉన్నప్పుడు పందిరి ఎలాగున్నా పందిరిని పాక్కుంటూ అది ఏం చేస్తుందో తెలుసా, కాయలు కాసేదిగా ఉంటుంది. యవ్వన కాలంలో మీతో నేను చెప్తున్న మాట, ఆ చదవాలన్న ఆసక్తి మీలో ఉన్నట్లయితే మీకున్న వెసులుబాటులోని మీరు గొప్ప నిష్ణాతులుగా అవి అవకాశం దేవుడికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిపుణత అపోల్లో తనకున్న వాటిని ఉపయోగించి అందులో ఏం చేశాడు, అతడు నైపుణ్యం సంపాదించుకున్న వాడిగా ఉన్నాడు. మూడవదిగా ఏం చేశాడు అంటే ఈ 18వ అధ్యాయము 24 నుంచి 28 చూసుకున్నాడు. ఇతడు ఆత్మ విషయమై తీవ్రత కలిగిన వాడిగా ఉన్నాడు. అంటే దేవుని విషయాలు ఏమైతే అతడు తెలుసుకున్న వాడిగా ఉన్నాడు, దేవుని విషయాలు ఏమైతే అతడు ఎరిగిన వాడిగా ఉన్నాడు, ఎరిగిన ఈ విషయాలన్నిటినీ కూడా ఇతరులకు తెలియజేయాలన్న ఆత్మ విషయములో తీవ్రత కలిగిన వాడిగా ఉన్నాడు. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడటండి అత్యాశక్తితో సంఘం ఏం చేస్తుందంటే ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఆ సంఘం నిమిత్తం ప్రార్థన చేయడము ప్రారంభించింది. ఆ దైవజనుల నిమిత్తము ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఈరోజు నీవు ఏ వాక్యం అయితే తెలుసుకున్నావో, ఏ వాక్యం అయితే నీ హృదయంలో నాటబడిన యొక్క హృదయంలో ఈ వాక్యాన్ని ఇతరులకు తెలియపరిచే విషయంలో తీవ్రత నీలో ఉన్నదా?
ఎవరైనా సరే తిరణాలకు వెళ్ళారు అనుకోండి, ఒక సహోదరి వెళ్ళక ఒక తిరణాలకు వెళ్ళిందంటండి. ఆ తిరణాలకు వెళ్ళిన సహోదరికి ఒకటే మనసులో ఒక ఉబలాటం ఏమిటంటే, తిరణాలకు వెళ్ళింది చూచిందంతా కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పాలి అన్న ఒక మనసులో ఉబలాటం, ఒక తీవ్రత. కానీ చెప్దాం అనుకుంటే అర్ధరాత్రి 2 అయిపోయింది. 2ంటికి లేపి ఏం చెప్తాం, చుట్టుపొరుకు వారిని లేపి అని ఆమె నిద్రపోదాం అనుకుంటుందంట. కానీ రాత్రి ఎంత నిద్రపోదాం అనుకున్నా నిద్రపోవట్లేదు. ఎప్పుడు చూసినా ఆ గడియారం ముళ్ళు కదలటం లేదట. ఎట్లాగట్లా కదిలి 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 4 మీదకి వచ్చిందంట ముళ్ళు. ఎక్కడికి వచ్చిందట? 4 ఇక కదిలేదట్టు కనపట్టలేదని ఈమె ఏం చేస్తుందంటే, ఇల్లు వాకిళ్ళు ఊడుద్దామని ఎదర వాకిలు ఊడ్చింది, వెనకమాల వాకిలు ఊడ్చింది. అయినా సమయం కదలటం లేదట. ఇక ఏం చేయాలర్థంగా ఇక బజారంతా పట్టుకుని ఓడడం ప్రారంభించింది. హల్లెలూయా! స్వచ్ఛ భారత్ చేయడం ప్రారంభించిందటండి. ఎట్లాగట్లా ఏమైందంటే తెల్లారిందంట. తెల్లారేపాటికి బజార్ చూస్తే ఎలాగైపోయింది, స్వచ్ఛ భారత్లా ఏంటబ్బా అని చూస్తే ఈమె. అప్పుడు అందరూ బయటకు వచ్చేసారట. ఈమె కావలసిందే అది, ఏం కావాల్సిందే అది. ఏదైతే తిరణాల్లో చూసిందో తిరణాల్లో విషయాలన్నీ కూడా ఆ ఇంటోళ్ళు టీలు కాపీలు ఇస్తుంటే అరిగేదాకా తాగుతూ తింటూ మొత్తం తెల్లార్లు చెప్పిందంట. సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల దాకా చెప్పిందట. హల్లెలూయా! అంటే తీవ్రత. ఈరోజు మందిరంలోకి వచ్చావు, వాక్యం విన్నాం, విన్న వాక్యాన్ని హృదయంలో నాటుకున్నావు కదా. నాటుకున్న ఈ వాక్యాన్ని ఎంతమందికి తెలియజేయాలన్న తీవ్రత నీలో ఉంది? బైబిల్ గ్రంథంలో ఒక నపుంసకుడు వాక్యం విని వస్తున్నాడు, బైబిల్ గ్రంథం తెరిచి చదువుతున్నాడు, అర్థం కావట్లా. అప్పుడు అననీయ వచ్చాడు. నువ్వు చదువుతున్న వాక్యం నీకు ఏమైనా అర్థమవుతుందా అంటే, ఎవరైనా ఏదైనా విడమర్చి చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది అని ఆత్మ విషయంలో చదువుతున్న విషయాలు బట్టి తీవ్రత కలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు దైవజనుడు మందిరంలోకి మనం వెళ్తున్నాం, దైవజనుడు ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఏ వాక్యాన్ని నేను జ్ఞాన సముపార్జనగా సంపాదించుకోవాలని తీవ్రతను వస్తున్నాం. మేము కూడా మీ మధ్యకి వచ్చినప్పుడు ఈరోజు సంఘం వస్తుంది. ఎట్లాంటి నేను ఒక 30 గంట సమయాన్ని గడపడానికి ఏ వాక్యం తీసుకున్నా సరే 30 గంట ఈజీగా అలలోకగా నేను సమయాన్ని గడిపేయవచ్చు, ప్రసంగం చెప్పేయవచ్చు. కానీ ఒక తీవ్రత నాలో ఉంది. సంఘానికి వచ్చేవారు ఉన్నారు, ఉపవాసకుడికి వచ్చేవారు ఉన్నారు. వీరికి సరి అయిన బోధ మనం బోధించగలిగితేనే సంఘము ఫలించడం ప్రారంభిస్తుంది. ఫలించని బోధ మనం ఎంత బోధించినా ఉపవాసకుడుకులు వ్యర్థమనే తీవ్రత నాలో ఉన్నది. ఆ తీవ్రతను బట్టి దాని తగ్గట్టుగానే నేను సిద్ధపడుచు ఉంటాను. ఆత్మ విషయంలో తీవ్రత, అది దేవుడు నీలో కూడా పుట్టించునుగాక. హల్లెలూయా! ఇది 3వ విషయం. మొదటి విషయం చెప్పండి, వ్యక్తిగత పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటున్నాడు. 2, అతడు తనకున్న వనరులు బట్టి ఏం చేశాడు, ప్రావీణ్యము నైపుణ్యం అనేది పొందిన వాడిగా ఉన్నాడు. 3, ఇతడు ఆత్మ విషయంలో ఏం కలిగిన వాడిగా ఉన్నాడు, తీవ్రత కలిగిన వాడిగా ఉన్నాడు. 4వది, ఇతడు వినయ మనస్కుడు. ఎప్పుడైనా కొంచెం జ్ఞానం ఉన్నా కొంచెం చదువున్న వారిలో ఏముండదంటే వినయం ఉండదు. ఎన్నో పుస్తకాలు చదివి నైపుణ్యము నిపుణత సంపాదించిన వాడుగా ఉన్నాడు. అట్లాంటి అనుభవంలో ఉన్న ఈ వ్యక్తి దగ్గరికి అననీయ సప్పీరా వచ్చారు. అయ్యా, నీకు వాక్యంలో 99 అంశాలు తెలుసు, ఒక్క విషయం మాత్రం తెలియదు. ఆ ఒక్క విషయం మాకు తెలుసు. మీరెవరు? మేము సంఘంలో సభ్యులం, అపోస్తుల బోధలో పెరిగిన వారం. సంఘం మీరు నాకు బోధించడానికి వచ్చేసారా? నేను ఎవరిని అనుకున్నారు? నిపుణత నైపుణ్యం కలిగిన మీరు నాకు బోధించడానికి వచ్చారా అని అంటలేదటండి. ఈ సంఘంలో ఉన్న అననీయ సప్పీరా కూడా ఏమన్నారంటే, అయ్యా, నీలాంటి వాడికి మాకు తెలిసిన ఈ వాక్యము మీకు తెలియజేస్తే మీరు మరింత బలముగా మీకున్న నైపుణ్యం చేత బలముగా అనేక మందికి చెప్పగలుగుతారు, దేవుని రాజ్యాన్ని స్థాపించగలుగుతారన్న ఆశ మాలో ఉన్నది అని అననీయ సప్పీరా మా సంఘంలో పెద్దవారే, అనుభవం కలిగిన వారే, వారు దైవజనంతో మాట్లాడుతుంటే ఏమిటి చెప్పండి అని ఆ మాటలన్నీ వింటున్నాడటండి. అయ్యో, ఈ విషయం నాకు తెలియదే, ఈ విషయం గురించి అవగాహన లేదే, ఇది నేను ఎప్పుడూ వినలేదే అని పరిశుద్ధాత్మ గురించి అననీయ సప్పీరాలు ఈ యొక్క దైవజనుడితో మాట్లాడుతుంటే ప్రతి విషయము చిన్నపిల్లవాడుగా అతడు తెలుసుకుంటున్నవాడుగా ఉన్నాడట. నేను ఇంత నైపుణ్యం కలిగిన వీళ్ళు నాకు చెప్పేవాళ్ళ అన్న ఆలోచన లేదటండి. ఇతరుల్లో నేర్చుకోవాలన్న తపన ఉన్నది. కాబట్టి ఆ తపన ఏం చేస్తుందంటే, పెద్దవారి ఎదుట, నేర్చుకునే వారి దగ్గర, చెప్పేవారి దగ్గర వినయము మనస్సు కలిగేలాగా చేసింది. ఈరోజు నిజంగా నీలో నేర్చుకునే మనస్సు నీలో ఉన్నట్లయితే నీలో ఏముంటుందో తెలుసా?
వినయం ఉంటుంది. ఆ వినయము ఇతరులు చెప్పేది ఆలకించేలా చేస్తుంది. ఇతరులు మనలో లేనిది వారు ఏదో చెప్తున్నారో దాన్ని స్వీకరించే విధానం, గుణం అనేది నీలోకి వస్తుంది. అతడు ఎంత నైపుణ్యం కలిగిన వాడైనా, భక్తి విషయంలో పవిత్రతలో కాపాడుకుంటున్న వాడైనా సరే, ఎవరో ఒకరు తనకి ఏదైనా చెప్పాలనుకుంటున్నప్పుడు దాన్ని సావధానంగా వినయంగా వింటున్నటువంటి అనుభవం అనేది ఎవరిలో కనపడుతుందంటే అపోల్లోలో కనపడుతుంది. వినయము కలిగిన అపోల్లో. ఇక చివరిగా మనం మాట్లాడుకుంటున్నాం 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనము. సహోదరుడైన అపోల్లోను అతడు సహోదరుతో కూడా మీ యొద్దకు వెళ్ళవలని నేను అతన్ని చాలా బతిమలాడుకుంటున్నాను, కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమో మనసు లేదు. వీలైనప్పుడు అతడు వచ్చును. అంటే సేవకు వెళ్ళమంటే అందరూ వెళ్తున్నారు కానీ ఇతడు వెళ్ళట్లేదు. సహోదరులతో పాటు వెళ్ళమంటున్నాడు అటండి. ఏమిటండి ఇంత వినయ మనసు కలిగిన వాడు వాళ్ళతో పాటు వెళ్ళమంటే వెళ్ళంటున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే ఇందులో ఒక అర్థం ఉంది. అక్కడికి వెళ్ళిన చోట ప్రతి చోట ఏం చేస్తున్నారట? అపోల్లోని కనపరచడం ప్రారంభించారట. అపోల్లోకి పొగడడం ప్రారంభించారు. ఆ పొగడ్తలు అతనికి ఇష్టం లేదు. చాలా సంఘాల్లో వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని ఆ దైవజనుల ఫోటోలు పెట్టుకొని ఆ సంఘాల్లో 100 మాటలు మాట్లాడితే 100 మాటలు దైవజనుడి గురించే, దైవజనురాల గురించే మాట్లాడతారు, కానీ ఒక్క మాట దేవుని గురించి మాట్లాడరు. దైవజనుడు గౌరవించాలి, కానీ మహిమ మాత్రం దేవునికి చెందాలి. గడిగాల్లో చెప్దాం, మహిమ ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. దైవజనుడు గౌరవింపదగిన అర్హుడే, కానీ మహిమ మాత్రం ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. ఈ అపోల్లో యొక్క ఉద్దేశము అదే. నేను గౌరవించాలా కానీ సమస్త మహిమ ఘనత నేను కలిగిన దేవునికి చెందాలి, కానీ అక్కడ ఉన్న మనుషులు మనల్ని పొగుడుతున్నారు అన్న ఉద్దేశంతో మీరు వెళ్ళండి, కొంతకాలం అయిన తర్వాత అపోల్లో వస్తానంటున్నా. అంటే తన వ్యక్తిగత మహిమను కోరుకునేటువంటి అనుభవంలో ఎవరు ఉన్నారటండి? ఈ యొక్క అపోల్లో కనబడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే ఇతనిలో ఏమి లేదు అంటే డంభము అనేది లేదు. ఈరోజు దైవ సేవకులుగా ఉన్న మాకైనా ఈ మాట స్పష్టంగా అపోల్లో మాట్లాడుతున్నట్టే కనపడుతూ ఉంటుంది. సంఘములో దైవజనుడిని గౌరవించాలి, కానీ మహిమ ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. మొదటిగా డంభము లేనివాడుగా. డంభం లేనివాడు ఎలాగుంటాడంటే ఆడంబరాలు లేనివాడుగా ఉంటాడు. ఎటువంటి ఆడంబరాలు లేనివాడుగా ఉంటాడు. 2, డంభం లేనివాడు ఎలాగుంటాడంటే ఏ విషయంలో హెచ్చింపుకు పోడు. ఏ విషయంలో ఏం పోడు అంటండి? హెచ్చులు చెప్పుకోడు. 3వది, ఏదైనా సరే సద్విమర్శ అనేది వచ్చినట్లయితే, మార్చుకోవాల్సిన విషయం ఎవరైతే చెప్పినట్లయితే దాన్ని అంగీకరిస్తాడు తప్ప చెప్పేవారిని వ్యతిరేకించడు. డంభం లేనివాడు. అట్లాగే ఈ డంభం కలిగిన వాడు ఏం చేస్తాడంటే తీర్పు తీర్చువాడుగా ఉంటాడు. ఎలాగుంటాడు? తీర్పు తీర్చువాడుగా, కృతజ్ఞత అనేది లేనివాడుగా, క్షమాపణ అనేది కోరనివాడుగా ఉంటాడు. కానీ అపోల్లో పౌలుతో పాటు భక్తిలో పోటీ పడుచు ఉన్నా కూడా అతడు ఎలాగున్నాడు తెలుసా? డంభము లేని వినయ మనస్కుడిగా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది 11 సామెతలు 2వ వచనం చివరిగా, వినయము గల వారి యొద్ద జ్ఞానము ఉన్నది. వినయము గల వారి దగ్గర ఏముంది? జ్ఞానం ఉందటండి. ఈరోజు నీలో వినయం ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు కూడా నాకేమీ తెలియదు, ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి అన్న అనుభవంతో నువ్వు జ్ఞానంతో వెళతావట. ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను. ప్రపంచంలో యాక్సిడెంట్ అవ్వని కారు ఏదైనా ఉందంటే, ఏ కారు వెనమాలైతే ఎల్ బోర్డ్ అని రాసుంటుందో, ఎదర ఎల్ బోర్డ్ అని రాసుంటుందో ఆ కారు ఇప్పటి వరకు యాక్సిడెంట్ అవ్వలేదటండి. ఆ కారు నడిపే వారందరూ కూడా ఎట్టా తోలుతారంటే, నాకు డ్రైవింగ్ రాదు, అమ్మో ఎదురుగా కూడా వచ్చేస్తాడు, గుద్దేస్తాడేమో, నేను పక్కకి వెళ్ళిపోవాలి, నాకు డ్రైవింగ్ రాదు, నేను చాలా జాగ్రత్తగా తోలాలి, నేను నిదానంగా తోలాలి అని భయపడుతూ వాడు ఏం చేస్తాడంట? వాహనాన్ని నడుపుతాడంట. ఎప్పుడూ యాక్సిడెంట్ చేయడట. నేర్చుకునేవాడు ఎప్పుడు కూడా జ్ఞానం కలిగిన వాడుగానే ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నేర్చుకునే అనుభవం నీలో లేదనుకోండి, ఇక నాకేంటి, నాకు అంతా తెలుసు అని డ్రైవింగ్ చేసేవాడే రోడ్డు మీద పిచ్చి యాక్సిడెంట్లు చేస్తారు. కళ్ళలో కూడా ఊహించని యాక్సిడెంట్లు చేసేవాళ్ళు ఎవడో తెలుసా? హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాళ్ళే.
ఎలబోటు కలిగిన వాళ్ళు కాదు. ఈరోజు నేర్చుకునే అనుభవం నీలో ఉన్నట్లయితే జ్ఞానాన్ని సంపాదన చేసుకుంటా. అపోల్లోని శ్రేష్టమైన 5 అనుభవాలు. మొదటగా వ్యక్తిగత పవిత్రతను అతడు కాపాడుకున్నవాడుగా ఉన్నాడు. తను కలిగిన వనరులను బట్టి అతడు నిపుణత, నైపుణ్యత అనేది సంపాదించిన వాడుగా ఉన్నాడు. ఆ సంపాదించిన అనుభవంతో ఆత్మ విషయంలో అతడు ఏం కలిగిన వాడుగా ఉన్నాడు? తీవ్రత అనేది కలిగిన వాడుగా ఉన్నాడు. అంత తీవ్రత కలిగినా కూడా ఎదుటివారు ఏదైనా చెప్తూ ఉంటే అతడు వినయ మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. చివరిగా అతడు డంబము లేని వాడుగా ఉన్నాడు. ఎలాగున్నాడు? డంబము. ఈ అపోల్లో వారి శ్రేష్టమైన అనుభవాలు మనం కూడా నేర్చుకొని దేవుని నామానికి సాక్షార్థంగా మనం బ్రతుకుదుము గాక. 7 కొద్ది మాటలు దీవించును గాక.